బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని రామకృష్ణ నగర్ లో వెలసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం ద్వారా స్వామి అమ్మవార్లు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకోవడంతో భక్తులకు స్వామివారి అనుగ్రహం లభిస్తుందని అర్చకులు తెలిపారు. మన బుచ్చిరెడ్డిపాలెం రామకృష్ణ నగరులో వెలసి ఉన్నటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానందు అలానే ఈనాటి రోజున వైకుంఠ ఏకాదశి సందర్భంగా దీనిని ముక్కోటి ఏకాదశి అంటారు. ఇలా మనకు ఈనాటి రోజున శుక్రవారం ఈ యొక్క వైకుంఠ ఏకాదశి అంగరంగ వైభవంగా మన ఆలయంలో జరిగింది. ఈ యొక్క వైకుంఠ ఏకాదశి రోజున శుక్రవారం కాబట్టి స్వామివారికి 2 గంటల ముందే స్వామివారికి అభిషేక మహోత్సవాన్ని కూడా చేసేసి చక్కగా వైభవంగా అలంకరణ చేసి అలానే ఈ యొక్క వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారంగా శేషవాహన రూఢుడై మన కళ్యాణ వెంకటేశ్వర స్వామి వైభవంగా దర్శనమిస్తున్నారు. ఈ యొక్క వైకుంఠ ఏకాదశి రోజున తూర్పు ద్వారం కన్నా ఉత్తర ద్వారంలో దర్శనం చేసుకున్న వాళ్ళకి ఆ యొక్క కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం లభిస్తుంది. కనుక ఈ యొక్క వైకుంఠ ఏకాదశి రోజున ఈ యొక్క మధుకైటభులైనటువంటి యొక్క రాక్షసులు కూడా భగవంతుని ప్రార్థన చేస్తారట. అయ్యా మాకు ఉత్తర ద్వార దర్శనాన్ని ఇవ్వండి అని అడగంగానే స్వామి కూడా ఉత్తర ద్వార దర్శనాన్ని కూడా ఏర్పాటు చేశారట. ఎందుకు ఉత్తర ద్వారాన్ని ఇచ్చారు, తూర్పు ద్వారాన్ని ఇవ్వచ్చు కదా అని మనకు సంశయం కలగొచ్చు. కానీ ఈ యొక్క రాక్షసులు కాబట్టి వాళ్ళకి ఉత్తర ద్వారాన్ని ఇవ్వాలి దర్శనం. తూర్పు ద్వారంగా మనుషులకి దేవతలందరికీ ఉంటుంది, రాక్షసులకు ఉండదు కదా. అందువలన ఆ యొక్క రాక్షసులు కూడా ప్రార్థన చేస్తారట. ఈ యొక్క వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారంగా దర్శనం చేసుకున్న వాళ్ళకి చక్కగా మోక్ష ప్రాప్తి కలుగుతుందని చెప్పేసి భగవంతుణ్ణే ఆ యొక్క మధుకైటములకు చెప్తారట. అందువలన ఆ యొక్క మధుకైటములు కూడా రాక్షసము తొలగిపోయి మోక్షం కలిగిందట. అలా మనందరికి కూడా ఆ యొక్క కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో వైభవంగా మనందరికీ కూడా ఆ స్వామి యొక్క అనుగ్రహం లభిస్తుంది దర్శనం చేసుకున్న వాళ్ళకి. అలానే మనం అందరం కూడా ఉదయాన్నే ఉత్తర ద్వార దర్శనంలో మొట్టమొదటిగా గోపూజ, సకల దేవుల యొక్క స్వరూపమైనటువంటి గోపూజ మహోత్సవాన్ని కూడా చేసుకొని చక్కగా ఉత్తర ద్వారంలో శేషవాహన రూఢుడై మనందరికీ కూడా స్వామి దర్శనమిచ్చారు. ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి యొక్క భక్తులందరూ కూడా ఆ యొక్క స్వామిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించారు. అలానే ఈనాటి రోజున పమిడికుల అచ్యుత శివప్రసాద్ గారు అలానే వారి ధర్మపతి అయినటువంటి సురేఖ గారు నాటి రోజున ఉభయకర్తలుగా పాల్గొన్నారు. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ యొక్క కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం ఉండవలసిందిగా కోరుతున్నాము.